సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాట్లని వదులుకోవచ్చు, లేని అలవాట్లని చేసుకోవచ్చు. ట్రై చేయి. రేపటి నుంచి నీ టార్గెట్ మొదలవుతుంది. కంట్రోల్ చేయడానికి ప్రయత్నించు. ఒకటవ ప్రశ్న, పురుషుల సీనియర్స్ కోసం షార్ట్ పుట్ బరువు. సీనియర్ పురుషుల కోసం షార్ట్ పుట్ బరువు ఎంత? ఏ 7.26 కిలోలు, బి 4 కిలోలు, సి 7.21 కిలోలు, డి 6 కిలోలు. సీనియర్ పురుషుల కోసం షార్ట్ పుట్ బరువు. ఆన్సర్ ఏ 7.26 కిలోలు. రెండవ ప్రశ్న, షార్ట్ పుట్ సర్కిల్లో అంచు యొక్క మందం. షార్ట్ పుట్ సర్కిల్లో అంచు యొక్క మందం. ఏ 5 మిల్లీమీటర్లు, బి 6 మిల్లీమీటర్లు, సి 4 మిల్లీమీటర్లు, డి 3 మిల్లీమీటర్లు. షార్ట్ పుట్ సర్కిల్లో అంచు యొక్క మందం ఎంత? ఆన్సర్ బి 6 మిల్లీమీటర్లు. మూడవ ప్రశ్న, ట్రిపుల్ జంప్ క్రింది విధంగా ఒక స్ట్రైట్ వద్ద 3 జంపులు కలిగి ఉంటుంది. ట్రిపుల్ జంప్ క్రింది విధంగా ఒక స్ట్రైట్ వద్ద 3 జంపులు కలిగి ఉంటుంది. ఏ స్టెప్, హప్, జంప్, బి హప్, స్టెప్, జంప్, సి స్టెప్, జంప్, హప్, డి వీటిలో ఏది కాదు. ట్రిపుల్ జంప్ క్రింది విధంగా ఒక స్ట్రైట్ వద్ద 3 జంపులు కలిగి ఉంటుంది. ఆన్సర్ బి హప్, స్టెప్, జంప్. నాలుగవ ప్రశ్న, లాంగ్ జంప్ టేక్ ఆఫ్ బోర్డు వెడల్పు ఎంత? లాంగ్ జంప్ టేక్ ఆఫ్ బోర్డ్ వెడల్పు ఎంత? ఏ 20 సెంటీమీటర్లు, బి 10 సెంటీమీటర్లు, సి 15 సెంటీమీటర్లు, డి 1.22 సెంటీమీటర్లు. లాంగ్ జంప్ టేక్ ఆఫ్ బోర్డ్ వెడల్పు ఎంత? లాంగ్ జంప్ టేక్ ఆఫ్ బోర్డ్ వెడల్పు ఎంత? ఆన్సర్ ఏ 20 సెంటీమీటర్లు. ఐదవ ప్రశ్న, వరల్డ్ అథ్లెటిక్స్ స్థాపించిన సంవత్సరం. WA స్థాపించిన సంవత్సరం. ఏ 2018, బి 2019, సి 2020, డి 2017. WA స్థాపించిన సంవత్సరం లేదా వరల్డ్ అథ్లెటిక్ స్థాపించిన సంవత్సరం. వరల్డ్ అథ్లెటిక్ స్థాపించిన సంవత్సరం బి 2019. ఆరవ ప్రశ్న, CDR దూరం ఎంత? CDR దూరం ఎంత? ఏ 36.80 మీటర్లు, బి 37.80 మీటర్లు, సి 36.50 మీటర్లు, డి 38.30 మీటర్లు. CDR దూరం ఎంత? ఆన్సర్ సి 36.50 మీటర్లు. ఏడవ ప్రశ్న, బాల్ బ్యాడ్మింటన్ పోస్ట్ ఎత్తు. బాల్ బ్యాడ్మింటన్ పోస్ట్ ఎత్తు. ఏ 1.55 మీటర్లు, బి 1.83 మీటర్లు, సి 1.85 మీటర్లు, డి 2 మీటర్లు. బాల్ బ్యాడ్మింటన్ పోస్ట్ ఎత్తు ఎంత? ఆన్సర్ డి 2 మీటర్లు. ఎనిమిదవ ప్రశ్న, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు? టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు? ఏ 1896, బి 1900, సి 1988, డి 1926. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు? టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు అంటే డి 1926.
9వ ప్రశ్న, టేబుల్ టెన్నిస్ ఆటలో ఇందులో ఒకటి డిఫెన్స్ స్ట్రోక్ కాదు. టేబుల్ టెన్నిస్ ఆటలో ఒకటి డిఫెన్స్ స్ట్రోక్ కాదు. ఈ క్రింది వాటిలో డిఫెన్స్ స్ట్రోక్ కానిది ఏది? ఏ బెలూన్ రిటర్న్, బి స్మాష్, సి డ్రాప్ షాట్, డి సైడ్ స్ట్రోక్. టేబుల్ టెన్నిస్ ఆటలో ఇందులో ఒకటి డిఫెన్స్ స్ట్రోక్ కాదు. ఈ ప్రశ్న డిఎస్సి 2001లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ సి డ్రాప్ షాట్. 10వ ప్రశ్న, అంతర్జాతీయ అమెచ్యూర్ బాస్కెట్బాల్ సమైక్య ఏ సంవత్సరంలో స్థాపించబడింది? అంతర్జాతీయ అమెచ్యూర్ బాస్కెట్బాల్ సమైక్య FIBA ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఏ 1932, బి 1936, సి 1891, సి 1891, డి 1904. అంతర్జాతీయ అమెచ్యూర్ బాస్కెట్బాల్ FIBA ఎప్పుడు స్థాపించబడిందంటే ఏ 1932 జూన్లో. FIBA 1932 జూన్లో స్థాపించడం జరిగింది. ఆన్సర్ ఏ. 11వ ప్రశ్న, మహిళల బాస్కెట్బాల్ను ఒలింపిక్స్లో ఎప్పుడు చేర్చారు? మహిళల బాస్కెట్బాల్ను ఒలింపిక్స్లో ఎప్పుడు చేర్చారు? ఏ 1904, బి 1976, సి 1936, డి 1960. మహిళల బాస్కెట్బాల్ ఒలింపిక్స్లో ఎప్పుడు చేర్చారు? మహిళా బాస్కెట్బాల్ను ఒలింపిక్స్లో ఎప్పుడు చేర్చారు? ఆన్సర్ బి 1976లో మహిళా బాస్కెట్బాల్ను ఒలింపిక్స్లో చేర్చడం జరిగింది. 12వ ప్రశ్న, మనసు ప్లస్ శరీరం ప్లస్ ఆత్మ కలయికే యోగా అని చెప్పింది ఎవరు? మనసు ప్లస్ శరీరం ప్లస్ ఆత్మ కలయికే యోగా అని చెప్పింది ఎవరు? ఏ మైత్రేయ ఉపనిషత్, బి ముండక ఉపనిషత్, సి కఠోరక ఉపనిషత్, డి భగవద్గీత. మనసు ప్లస్ శరీరం ప్లస్ ఆత్మ కలయికే యోగా అని చెప్పింది ఎవరంటే, సో ఎందులో ఉంది? మనసు ప్లస్ శరీరం ప్లస్ ఆత్మ కలయికే యోగా అని చెప్పింది ఎవరు అంటే, ఎందులో ఉందంటే ఏ మైత్రేయ ఉపనిషత్తులో ఉంది. 13వ ప్రశ్న, పతంజలి ప్రకారం కైవల్య పాదంలో యోగా సూత్రాల సంఖ్య. పతంజలి ప్రకారం కైవల్య పాదంలో యోగా సూత్రాల సంఖ్య ఏ 34, బి 51, సి 55, డి 56. పతంజలి ప్రకారం కైవల్య పాదంలో యోగా సూత్రాల సంఖ్య ఎంత? ఆన్సర్ పతంజలి ప్రకారం కైవల్య పాదంలో యోగా సూత్రాల సంఖ్య 34. ఆన్సర్ ఏ. 14వ ప్రశ్న, ఇంట్రామోరల్స్లో ఈ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇంట్రామోరల్స్ని ఈ పద్ధతిలో నిర్వహిస్తారు. ఏ లీగ్, బి నాకౌట్ కమ్ నాకౌట్, సి లీగ్ కమ్ నాకౌట్, డి ఏది కాదు. ఇంట్రామోరల్స్ని ఈ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇంట్రామోరల్స్ని ఈ పద్ధతిలో నిర్వహిస్తారు. ఆన్సర్ ఏ పద్ధతిలో నిర్వహిస్తారంటే ఏ లీగ్. ఇంట్రామోరల్స్ లీగ్ పద్ధతిలో చేస్తారన్నమాట. 15వ ప్రశ్న, ఆధునిక వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో ఇంట్రామోరల్స్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆధునిక వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో ఇంట్రామోరల్స్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఏ 3, బి 2, సి 5, డి 4. ఆధునిక వ్యాయామ విద్యా కార్యక్రమంలో ఇంట్రామోరల్స్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఏ 3 రకాలుగా. ఆధునిక వ్యాయామ విద్యా కార్యక్రమంలో ఇంట్రామోరల్స్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. 16వ ప్రశ్న,
ఇంట్రామార్స్ని నిర్వహించుటకు విద్యార్థులను దేని ఆధారంగా వర్గీకరిస్తారు? ఇంట్రామార్స్లను నిర్వహించుటకు విద్యార్థులను దేని ఆధారంగా వర్గీకరణ చేయాలి? ఏ వయస్సు, బి ఏజ్, సి ఎత్తు, డి పైవన్నీ. ఇంట్రామార్స్ని నిర్వహించుటకు విద్యార్థులను దేని ఆధారంగా వర్గీకరణ చేయాలి లేదా చేస్తారు అంటే ఆన్సర్ డి పైవన్నీ. ఏ వయసు, బి ఏజ్, సి ఎత్తు. వయసు, ఏజు, ఎత్తు చూసి ఇంటర్మాల్స్ నిర్వహించడానికి విద్యార్థులను వర్గీకరించడం జరుగుతుంది. ఆన్సర్ డి. 17వ ప్రశ్న. ఆర్గనైజేషన్ అనగా ఏమిటి? ఆర్గనైజేషన్ అనగా ఏమిటి? ఏ అమలుపరచుట, బి ఆచరించుట, సి రూపకల్పన చేయుట, డి ప్రణాళిక అమలు. ఆర్గనైజేషన్ అనగా అర్థం ఏమిటి? ఆర్గనైజేషన్ అనగా అర్థం ఏమిటి అంటే సి రూపకల్పన చేయుట. 18వ ప్రశ్న. ఫిజికల్ ఎడ్యుకేషన్లో పాఠ్యభాగాన్ని ఎన్ని విభాగాలుగా విభజించవచ్చు? ఫిజికల్ ఎడ్యుకేషన్లో పాఠ్యభాగాన్ని ఎన్ని విభాగాలుగా విభజించవచ్చు? ఏ 3, బి 4, సి 8, డి 6. ఫిజికల్ ఎడ్యుకేషన్లో పాఠ్యభాగాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? ఫిజికల్ ఎడ్యుకేషన్లో పాఠ్యభాగాన్ని ఎన్ని విభాగాలుగా విభజించవచ్చు అంటే 4. ఆన్సర్ బి. 4 రకాలుగా విభజించవచ్చు. 19వ ప్రశ్న. వ్యాయామ విద్యలో ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క లక్ష్యం ఉంది. వ్యాయామ విద్యలో ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క లక్ష్యం ఏది? ఏ సాంఘిక లక్ష్యం, బి సామాజిక లక్ష్యం, సి మానసిక డెవలప్మెంట్, డి ఆల్రౌండ్ డెవలప్మెంట్. వ్యాయామ విద్యలో ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క లక్ష్యం ఏది? వ్యాయామ విద్యలో ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క లక్ష్యం ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఆన్సర్ డి. ఆల్రౌండ్ డెవలప్మెంట్. 20వ ప్రశ్న. పరిపాలన కన్నా వ్యవస్థాపన అనేది ఏ సమర్థవంతమైనది, బి తక్కువైనది, సి విశాలమైనది, డి ఏది కాదు. పరిపాలన కన్నా వ్యవస్థాపన అనేది విశాలమైనది. ఆన్సర్ సి. 21వ ప్రశ్న. ఒక పద్ధతి లేకుండా క్రమం తప్పి చేసే ఎక్సర్సైజ్ ఏమంటారు? ఒక పద్ధతి లేకుండా క్రమం తప్పి చేసే ఎక్సర్సైజులు ఏవి? ఏ జిమ్నాస్టిక్స్, బి కాంపిటివ్స్, సి కాల్ట్రానిక్స్ ఇన్ఫార్మల్, డి కాల్ట్రానిక్స్ ఫార్మల్. ఒక పద్ధతి లేకుండా క్రమం తప్పి చేసి ఎక్సర్సైజెస్ ఏవి? సి కాల్ట్రానిక్స్ ఇన్ఫార్మల్. 22వ ప్రశ్న. కాళ్ళు చేతుల కదలికకు సంబంధించిన వ్యాయామ కుర్చీలు ఏవి? కాళ్ళు చేతుల కదలికకు సంబంధించిన వ్యాయామ కుర్చీలు ఏవి? ఏ జిమ్నాస్టిక్స్, బి కాంపిటివ్, సి కాల్సనిక్స్, డి రిథమిక్స్. కాళ్ళు చేతుల కదలికకు సంబంధించిన వ్యాయామ కుర్చీలు ఏవి? కాళ్ళు చేతుల కదలికకు సంబంధించిన వ్యాయామ కుర్చీలు ఏవి అంటే బి కాంపిటివ్స్. 23వ ప్రశ్న. డబుల్ టైం మార్చింగ్ నందు 1 నిమిషానికి ఎన్ని స్టెప్స్ వేయాలి? డబుల్ టైం మార్చింగ్ నందు 1 నిమిషానికి ఎన్ని స్టెప్స్ వేయాలి? ఏ 120 నుంచి 125, బి 180, సి 110 నుంచి 115, డి 90 నుంచి 95. డబుల్ టైం మార్చింగ్ నందు 1 నిమిషానికి ఎన్ని స్టెప్స్ వేయాలి? డబుల్ టైమింగ్
మార్చింగ్ నందు 1 నిమిషానికి ఎన్ని స్టెప్స్ వేయాలి అంటే బి 108 స్టెప్స్ వేయాలి. 24వ ప్రశ్న, నిజమైన విజేతను ఈ టోర్నమెంట్ ద్వారా ఎన్నుకోవచ్చు. నిజమైన విజేతను ఈ టోర్నమెంట్ ద్వారా ఎన్నుకోవచ్చు. ఏ నాకౌట్, బి లీగ్, సి రౌండ్ రోబిన్, డి 2, 3. నిజమైన విజేతను ఏ టోర్నమెంట్ ద్వారా ఎన్నుకోవచ్చు. నిజమైన విజేతను ఈ టోర్నమెంట్ ద్వారా ఎన్నుకోవచ్చు అంటే నాకౌట్ లీగ్ ద్వారా నిజమైన విజేతను ఎన్నుకోవచ్చు. ఆన్సర్ డి. 25వ ప్రశ్న, టాబులర్ పద్ధతిలో బేసిక్ సంఖ్యల గల టీములు పాల్గొన్నప్పుడు కాలమ్స్ ఎన్ని ఉండును. టాబులర్ పద్ధతిలో బేస్ సంఖ్య గల టీములు పాల్గొన్నప్పుడు కాలమ్స్ ఎన్ని ఉండును. ఏ n-1, బి n+2, సి n+1, డి n-2. టాబులర్ పద్ధతిలో బేస్ సంఖ్య గల టీములు పాల్గొనటకు కాలమ్స్ ఎన్ని ఉండును. ఆన్సర్ బి n+2. 26వ ప్రశ్న, దీర్ఘకాలిక ఒత్తిడి కింద వాటిలో ఏది మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి కింద వాటిలో ఏది మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఏ సంతోషం, బి ఆందోళన మరియు నిరాశ, సి మెరుగైన ఏకాగ్రత, డి మెరుగైన జ్ఞాపక శక్తి. దీర్ఘకాలిక ఒత్తిడి కింద వాటిలో ఏది మానసిక ఆరోగ్య సమస్యలు కారణమవుతుంది. ఆన్సర్ బి ఆందోళన మరియు నిరాశ. 27వ ప్రశ్న, గుండెపోటుకు వైద్యం పదం ఏమిటి. గుండెపోటుకు వైద్య పదం ఏమిటి. ఏ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, బి వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్, సి బృహద్దమని సంబంధ స్టెనోస్, డి కార్డియాక్ టాంపనేట్. గుండెపోటుకు సంబంధించిన వైద్య పదం ఏమిటి. గుండెపోటుకు వైద్య పదం ఏంటంటే ఏ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. 28వ ప్రశ్న, ఏ ఎముకను సాధారణంగా సిన్ ఎముకని పిలుస్తారు. ఏ ఎముకను సాధారణంగా సిన్ ఎముకని పిలుస్తారు. ఏ తొడెముక, బి టిబియా, సి ఫిబులా, డి పటెల్లా. ఏ ఎముకను సాధారణంగా సిన్ ఎముక అని పిలుస్తారు. ఆన్సర్ బి టిబియా. 29వ ప్రశ్న, కండరాల కట్ట చుట్టూ ఉండే బంధన కణజాలం పేరేమిటి. కండరాల చుట్టూ ఉండే బంధన కణజాలం పేరేమిటి. ఏ టెండన్, బి లిగ్మెంట్, సి ఫాషియా, డి పెరిమిషియం. కండరాల కట్ట చుట్టూ ఉండే బంధన కణజాలం పేరేమిటి. డి పెరిమిషియం. 30వ ప్రశ్న, కొత్త జ్ఞాపకాల ఏర్పాటులో మెదడులోని ఏ భాగం కీలక పాత్ర వహిస్తుంది. కొత్త జ్ఞాపకాల ఏర్పాటులో మెదడులోని ఏ భాగం కీలక పాత్ర పోషిస్తుంది. ఏ అమిగ్డాలా, బి హిపోకాంపస్, సి సెరిబెల్లమ్, డి హైపోథాలమస్. కొత్త జ్ఞాపకాల ఏర్పాటులో మెదడులోని ఏ భాగం కీలక పాత్ర వహిస్తుంది. ఆన్సర్ బి హిపోకాంపస్. అనుకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే.